హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. దానికన్నా ముందు నేను పోల్ అయితే పెట్టాను. మీరు గుండె నిండా గుడి గంటల సీరియల్ బాలు గారి కోసం చూస్తా అంటారా, అలాగే మీనా గారి కోసం చూస్తా అంటారా అనేసి అయితే పెట్టాను. మొత్తం దాదాపు 500 ఓట్లు అయితే వచ్చాయి. 500 ఓట్లలో 80% బాలు గారి కోసం చూస్తా ఉన్నామని, 20% మీనా గారి కోసం చూస్తా ఉన్నాం అనేసి అయితే మెసేజ్ చేశారు. దాంట్లో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. బాలు గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకంటే బాలు గారు అసలు నిజం చెప్తాను, నేను కూడా సీరియల్ రివ్యూ చేయడానికి కానీ లేకపోతే సీరియల్ చూడడానికి కానీ బాలు అసలు ఒక్క నిమిషం కూడా తట్టుకోకుండా ఆ పంచ్ వదులుతాడు. అసలు ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇమ్మీడియట్గా అంటే నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా డబ్బావతి, పార్లలమ్మ అనే మాటలు, ఆ విధంగా లేచిపోయినాడు డబ్బుడమ్మ, ఆ విధంగా అనే మాటలు అసలు అట్టనుకుంటేనే వచ్చేస్తాయి. కానీ నాకైతే అంత క్యారెక్టరైజేషన్ ఇవ్వలేదు. అందుకోసం అనేసి బాలుకి అయితే ఎక్కువ ఫ్యాన్స్. నేను కూడా బాలు ఫ్యాన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. సరే అనేసి ఇప్పుడు మనం సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే మాత్రం సీరియల్లో సత్యం గారు అయితే మంచి ఊపులో ఉండడబ్బా. సోమవారం నుంచి శనివారం వరకు చూసుకున్నామంటే, సోమవారం నుంచి ఈరోజు వరకు చూసుకున్నా కానీ ఈరోజు ప్రభావతి గారు పడిపోతా ఉన్నా కానీ పట్టుకొని సత్యం గారు బా పల్లెటూరుకి పోయే కొద్దికి మీకు ఏళ్ళని ఉత్సాహం వచ్చింది, మీ కుర్రతనం గుర్తొచ్చినట్టుంది కదా మీకు. అలాగే మన బాలు అయితే ఏదో ప్రయోగం చేసినారు. ప్రయోగం చేస్తే గొడుగులు అంతా తెచ్చారు. ఇది ఎలా ఉందంటే, నిన్న సంక్రాంతికి వస్తున్నాము సాంగ్ ఎలాగైతే ప్లే చేస్తారో అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న వాళ్ళంతా వచ్చి కంప్లైంట్ చేస్తారు చూడండి. ఆ విధంగా ఏదో సీరియల్ జరపాలని జరుపుతూ ఉంటారు. అంటే ఇంపార్టెంట్గా సీరియల్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, ఒక ఎపిసోడ్ పైన ఫోకస్ చేయాలని ఏం లేకుండా సీరియల్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్లు ఎలా జరుగుతానో అలా జరగడం. ఒక అమ్మాయి మన భార్యని మనం ఇలా ఊపుతూ ఉంటాం, ఇష్టం కట్ట ఊపుతూ ఉంటే ఎవరిన ఇంట్లో వాళ్ళు చూసే భార్య చేతికి ఇవ్వడం, ఆ ఫన్నీ మూమెంట్స్ ప్రతి ఒక్క ఇంట్లో జరిగేటివే. ఆ జరిగేటివి మళ్ళీ ఇక్కడ సీరియల్లో అయితే చూపిస్తూ ఉంటారు. అక్కడ పల్లెటూరులో ఎలా ఉంటాయి ఆ విధంగా చూపిస్తూ ఉంటారు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కానీ మలేషియా మామయ్యనే మనకు దాదాపు 15 ఎపిసోడ్ల ముందు చూపించారు. అంటే లాస్ట్ వీక్ మండే చూపించారు. మండే చూపిస్తే ఈ వీక్ మళ్ళీ మండే వస్తాడో రాడో కూడా తెలియట్లేదు. రేపు సాయంకాలం అయితే వస్తాడు. రేపైతే ఎపిసోడ్లో అయితే వస్తారు. రేపు ఎపిసోడ్లో వచ్చిన తర్వాత అడ్జస్ట్ ఏమిలా కుక్కలు తరుముకుంటూ వస్తూ ఉంటాయి. మలేషియా మామయ్యని కుక్కలు తరుముకుంటూ వచ్చే ముందు గడిపి కుర్తి తోటలు పడతాడు. కుర్తొట్లో పడే కొద్దికి మేకలు బాగా తింటాయి అంటాడు. మేకలు తినే కొద్దికి బాలకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చే కొద్దికి సోమవారం ఎపిసోడ్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అంతే జరిగేది. బాలు మీనా సంగతి కానీ మాట్లాడుకుందాం అంటే ఏమి లేదు, కెమిస్ట్రీ ఏమి లేదు, సీరియల్ ఏం లేదు. చాలా ఫన్నీ వేలో అయితే అలా జరిగిపోతూ ఉంది. వాళ్ళు నిద్ర లేసే దాని గురించి. ప్రతి ఒక్కరు సిటీలో అయితే 9-10 లేస్తారు. మనకు అలా కాదులేండి. వాళ్ళు 10 లేస్తారు కాబట్టి బామ్మగారు అయితే తెల్లారితోనే లేచి అంత పనులు చెక్క చేద్దాలి అనేసి మాట్లాడడం, మలేషియా మామ వేస్తాడు అనేసి మన ప్రభావతి గారు హడావిడి చేయడం, ఇదే జరిగిన సీరియల్ అయితే. మీరు అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం మన రేపటి కోసం అయితే వెయిట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.